క్రైస్తలో నా ప్రేమైన దేవుని సంగమా ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఈ వీడియో శివప్రసాద్ రెడ్డి గారి కొరకు. శివప్రసాద్ రెడ్డి గారు, మీరు క్రైస్తవ సమాజానికి చాలా ద్రోహం చేశారు, క్రైస్తవ సమాజాన్ని చాలా మోసం చేస్తూ వచ్చారు. దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఒక తోడేలు క్రూరమైందని తెలిసి కూడా, ఈ క్రూరమైన తోడేలు ఎవరు? పాస్టర్ జాన్ పాల్. ఈ పాస్టర్ జాన్ పాల్ క్రూరమైన తోడేలని మీకు తెలుసు, తెలియదా? మీకు తెలుసు కదా, ఈ పాస్టర్ జాన్ పాల్ క్రూరమైన తోడేలు అని తెలిసి కూడా మీరు ఆ క్రూరమైన తోడేలు చేసే పనులను క్రైస్తవ సమాజానికి చెప్పకుండా, క్రైస్తవ సమాజాన్ని జాగ్రత్త పరచుకోకుండా, ఇంకా క్రూరమైన తోడేలు చేతిలో ఎంతో మంది క్రైస్తవులు మోసపోవడానికి అవకాశం ఇస్తున్నారు కదా. ఆ క్రూరమైన తోడేలు చేసిన పనులన్నీ మీకు తెలిసినా కూడా మీరు క్రైస్తవ సమాజాన్ని జాగ్రత్త పరచుకోకుండా ఉన్నారు అని అంటే, ఇది క్రైస్తవ సమాజానికి మీరు చేస్తున్న ద్రోహం కాదా శివప్రసాద్ రెడ్డి గారు? ఇది క్రైస్తవ సమాజాన్ని మీరు మోసం చేస్తున్నట్లు కాదా శివప్రసాద్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఈ చిన్న వీడియో క్లిప్ వినండి. పాపం చేసిందని అంటే ఇప్పుడు అడిగింటారు కదా నా వదిన, అంటే లేడీస్ అంత సామాన్యంగా వదిలిపెట్టారు కదా. పాపం చేసావంటే చేశాను చెప్పాను. ఎవరు ఏంటి ఏం లేదు. నువ్వెందుకు అంత ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, నీ వల్ల ఏమన్నా పాపం జరిగిందా అని అడిగింది. నేను ఇప్పటి నుంచి కాదు, నేను చాలా రోజుల నుంచి చెప్పాను. ఏం చెప్పానంటే, ఇంట్లో బాగా గొడవలు అవుతున్నాయిలే అంటే, నేనే సంతోషంగా లేదు స్టార్టింగ్ నుంచి. అడుగుతుంది, ఎందుకు నాతో ఇలా ఉన్నావు, ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంటే నేను చెప్పాను, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అని చెప్తూ వచ్చాను. అయితే ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏమని అడిగిందంటే, ఆ దేవుడు నన్ను వదిలేసా అంటున్నావు కదా, మరి పాపం ఏమన్నా చేసావని అడిగింది నిన్న. అడిగి చెప్పాను, అవును పాపం చేశాను అని చెప్పాను. ఏం అడగలేదు. నేను కూడా ఏం చెప్పను. నేను పక్కన వాళ్ళ జీవితాన్ని ఎందుకు చేస్తాను? అలా కాదు, నా ప్రాణమైన అలాంటి చెప్పను. చేశాను అని చెప్పాను. అనగానే అడిగింది, మరి నేనేం చేయాలి ఇప్పుడు అంటే, ఒకటి నాతో కలిసి ఉండగలను అంటే ఉండు, లేకపోతే మన ఇద్దరం కలిసి అడ్వకేట్ దగ్గరికి వెళ్దాము, డివోర్స్ తీసుకుందాము, నువ్వు ప్యూర్ గానే బ్రతుకు, నా బతుకు తెల్లారేదని చెప్పాను. మళ్ళీ ఏడ్చింది. తర్వాత ఏముందంటే, మళ్ళీ ఫోన్ కాసేపు తర్వాత, సరే అయితే ఒకవేళ నా జీవితంలో నువ్వు ఏ రోజైనా నేను తప్పు చేశానని వినపడితే నువ్వేం చేస్తావు అని అడిగింది. చెప్పాను, నేను చేసిన దానికి ప్రతిఫలం వచ్చింది అనుకుంటాను అని చెప్పాను. అప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని అడిగింది. దేవుడికి వదిలిపెట్టి సైలెంట్ ఉంటా అని చెప్పాను. అదే లాస్ట్ మాట మా ఇద్దరి మధ్య జరిగింది. ఇంకా చెప్పాను, నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు హెల్త్ బాగాలేదు, నేను ఏ సమాధానం చెప్పే పరిస్థితులు లేను అని చెప్పి ఫోన్ కట్ చేశాను. అది లాస్ట్ మాట మా ఇద్దరి మధ్య. అది జరిగిన పరిస్థితి. నేను చెప్పనా, ఒకటి మొదటి హాఫ్ అన్ అవర్ మాత్రమే నాకు తెలియకుండా నేను బిహేవ్ చేశాను. చేసిన వెంటనే తన కాళ్ళ మీద పడి ఏడ్చి క్షమాపణ అడిగాను. సార్ మీరు నా కాళ్ళ మీద పడ్డం ఏంటి సార్ అని అంటే, నేను అన్నాను, కాళ్ళ మీద పడే తట్టు నేను బిహేవ్ చేశాను, మూర్ఖున్నాను, క్షమించని ఏడ్చాను. అది ఆన్ ది స్పాట్ అక్కడే. అంటే ఇప్పుడు నేను మొన్న మీకు చెప్పినటువంటి పశ్చాత్తాపమే ఆ రోజే కాళ్ళ మీద పడి ఏడ్చాను నేను. అప్పుడే కాళ్ళ మీద పడి ఏడ్చి ఇక నేను బయలుదేరి వస్తే. విన్నారు కదా శివప్రసాద్ రెడ్డి గారు, అతనే తన నోటితో నేను పాపం చేశాను అని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇంత క్రూరమైన తోడేలు జాన్ పాల్ జీవితం గురించి మీకు తెలిసినా కూడా, తను చేసిన పాపం చిట్టా అంతా మీకు తెలిసినా కూడా, దాని గురించి క్రైస్తవ సమాజానికి చెప్పి జాగ్రత్త పరచుకోకుండా మీరు క్రైస్తవ సమాజం మోసం చేయటం లేదా? క్రైస్తవ సమాజాన్ని జాగ్రత్త పరచవలసిన అవసరం లేదా? ఇలాంటి క్రూరమైన తోడేలు పాస్టర్ జాన్ పాల్ చేతిలో ఇంకా ఎంతమంది క్రైస్తవులు మోసపోతారో తెలియదా? శివప్రసాద్ రెడ్డి గారు, ఖచ్చితంగా మీరు ఈ వీడియోకు స్పందించాలి, సమాధానం చెప్పాలి. మీరు ఇంకా తన విషయమై నిర్లక్ష్యాన్ని వహిస్తుంటే, మౌనం వహిస్తుంటే, బాధతో నా ఆవేదన మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను శివప్రసాద్ రెడ్డి గారు. ఇప్పటికైనా స్పందించండి. ఆ క్రూరమైన తోడేలు పాస్టర్ జాన్ పాల్ జీవితాన్ని గురించి క్రైస్తవ సమాజానికి తెలియజేసి జాగ్రత్త పరచండి. లేకపోతే ఆ క్రూరమైన తోడేలు ఇంకా
ఎంతమంది క్రైస్తవుల జీవితాన్ని నాశనం చేస్తుందో తెలియదు. దేవునికి ఒక దిన ఖచ్చితంగా మీరు లెక్క అప్పగించవలసిన అవసరత ఎంతైనా ఉంది శివప్రసాద్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి ఈ క్రూరమైన తోడేలు పాస్టర్ జాన్ పాల్ నుండి క్రైస్తవ సమాజాన్ని జాగ్రత్త పరుస్తారని ప్రేమతో ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నా. దయచేసి ఇప్పటికైనా స్పందించండి శివప్రసాద్ రెడ్డి గారు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్ అండి.